అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎమ్నూరు మండలం దేవబేట గ్రామం. మాకి 3 సెంట్లు స్థలం వల్ల మేము ఇప్పుడు ఆల్రెడీ మా మామ అది ఉంది, ఆల్రెడీ పటా ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆల్రెడీ దాని మీద ఏదో బాగలేక ఒక 12,000 అగ్రిమెంట్ పైన రాసి కాసి తెచ్చుకున్నాడు. అది ఆల్రెడీ చెల్లించినాము. మేము చెల్లించినా కూడా మాకు వాళ్ళు పటా ఎంఆర్ఓ దగ్గర మాట్లాడినాము, పటా కూడా ఇస్తామని చెప్పినాడు. కాకపోతే ఆల్రెడీ వాళ్ళు అగ్రిమెంట్ పట్టుకొని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్ ద్వారా స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని దౌర్జన్యంగా ఇచ్చేస్తున్నారు. ఆ దారుణం తట్టుకోలేక మా అక్కగారు అయినా ఆ సైట్లోకి వెళ్ళి ఈ సైట్ మేము అమ్మలేదు చేయలేదు చెప్పి మా పరిస్థితి బాగాలేక 12,000కి పెట్టిండేది వాస్తవం, కట్టిండేది వాస్తవం అని చెప్పి అదే సైట్లో వెళ్ళి మందు దాగి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది సార్. ఏ పేరు మీరు? మా సావిత్రి సార్. ఎవరు బెదిరించారు మిమ్మల్ని? మల్లగల్ సార్, మల్లగల్ బెదిరించినారు. అట్లే వడ్డే రాముడు కూడా వాళ్ళ తరపున వచ్చి కాసి మా అక్కని మమ్మల్ని అందరినీ బెదిరించిన వల్ల మా అక్క ఆ బాధ తట్టుకోలేక ఆ సైట్లో వెళ్ళి మందు తాగి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మీరు ఈ దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఏమి ఎవిడెన్స్ లేకుంటే ఎందుకు బెదిరిస్తారు మిమ్మల్ని? అగ్రిమెంట్ వల్ల వాళ్ళు ఆ అగ్రిమెంట్ పట్టుకొని పోతున్నారు. మాకు ఆల్రెడీ వర్షాల వల్ల మా దగ్గర ఉంది, ఇందిరమ్మ ఇచ్చిన పట ఉన్నా కూడా ఆ పట వర్షాలు ఎక్కువై మాకు గుడిసి ఉంది. పోలీస్ సారులు వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది కదా, మీ దగ్గర ఏమి ఉంది చూపియండి అని ఎవిడెన్స్ అడుగుతున్నారు. ఎవిడెన్స్ అడిగితే మాకు వర్షాలు ఎక్కువై మేము అప్పుడు గుడిసిలో ఉన్నాం సార్, వేరే స్థలంలో. ఆ వర్షాల వల్ల ఆ గుడిసి పడిపోయి ఆ పటాలు కూడా పోయినాయి. ఎంఆర్ఓ గారు చెందిన వాళ్ళు సార్, అది టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు సార్. వాళ్ళు అయితే వాళ్ళు ఇద్దరు మెయిన్ క్యాండిడేట్లు మమ్మల్ని ఇద్దరు బెదిరిస్తున్నారు సార్. వడ్డే రాముడు అని చెప్పి దానికి సంబంధించిన మల్లకల్ అంటే ఇది ఇంతకుముందు చెప్పినాను కదా సార్, 12,000 ఇచ్చినాడు అని చెప్పి అగ్రిమెంట్ రాసినారు కదా, అది ఆల్రెడీ చెల్లించినాం. మేము చెల్లించినా కూడా చెల్లించలేదని చెప్పి అబద్ధాలుగా చెప్పి ఎస్ఐ గారికి చెప్పి కాసి ఎస్ఐ గారు కూడా నమ్మి కాసి మా మీద తప్పుగా అర్థం చేసుకొని మాకు ఈ న్యాయం చేయడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. మాది ఉంది, ఆల్రెడీ ఉంది, కాకపోతే మాకు ఆల్రెడీ వర్షాల వల్ల కొట్టకపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.